మహిళలు మహారాణులు. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, మహిళలను గౌరవించు. జననం నీవే, గమనం నీవే, సృష్టి నీవే, కర్తవు నీవే, కర్మవు నీవే, ఈ జగమంతా నీవే. అధైర్యపడొద్దు, ఆకాశమే నీ హద్దు. మహిళలు ఎక్కడ గౌరవం పొందుతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారు. ఓ ఎక్కడిది ఇవాళ పొద్దుగాల వాట్సాప్ తెరవంగానే పుట్ల కొద్ది మెసేజ్లు మత్తడి దుంకినాయి అనుకోరాదుర్రి. ఏడాదికి ఒక్కనాడే కదా, హా మాత్రం ఉంటది మరి. మీటింగులు పెట్టుడు, కేకులు కోసుడు, శాలువాలు కప్పుడు, సన్మానాలు చేసుడు జోరుగా నడిచింది మహిళా దినోత్సవం పేరు మీద. ఇక మా వాళ్ళను మునిగే షర్ట్ ఎక్కిచ్చే స్పీచ్లు రేపు గియాల దాకా చెప్పిన వడివే అబ్బా. మంచిగా బట్టి పట్టినట్టుండ్రు. ఆడోళ్ళ గొప్పదనం మీద డైలాగులు దంచుడే దంచుడు. పేరుకు మా పండుగే గాని ఆడాడా పెత్తనం మొగోళ్ళదే. ఇంకా జోరుండునేమో గాని శివరాత్రి అయ్యే వరకు అట్లా కొందరు బయటికి రాలే. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మహిళా సంఘాల అక్కలకు బ్యాంకోళ్లు సన్మానం చేస్తే పెద్దపల్లిలా మహిళా రైతులంతా పొలం కాడ కేకులు కోసి పటాకులు ముట్టించి ఆడిపాడిండ్రు. మైబాద్ లా సబ్ రిజిస్టర్ మేడం ఆటో నడుపుకుంటా ఆఫీస్ కొచ్చింది. మోటు పని చేయలేరంటారు గాని సింగరేణిలా గని కార్మికులతోటి పోటీ పడ్డారు మా వాళ్ళు. మాకు సర్ఫేస్ పనుల్లో కొన్ని తుంటలు మోయడం, ఇసుక జల్లడబట్టడము అట్లాంటి పనులు కూడా మేము చేసాము. సింగరేణిలో కంపల్సరీ అమ్మాయిలందరూ ఎవరు వచ్చినా భయపడకుండా చేయొచ్చు. ఏం కాదు, ఫస్ట్ భయం అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. మహిళా దినోత్సవం గిఫ్ట్ కింద గ్యాస్ సిలిండర్ మీద 100 రూపాయలు తగ్గించింది సెంటర్ గవర్నమెంట్. ఇన్ఫోసిస్ కంపెనీ ఓనర్ నారాయణమూర్తి సారోళ్ళ ఇంటామే సుధామూర్తి మేడాన్ని రాజ్యసభకు పంపుతున్నట్టు చెప్పింది రాష్ట్రపతి మేడం. టీచరు రచయిత కూడా. మొన్ననే పద్మభూషణ్ అవార్డు వస్తే ఇలా ఎంపీ పదవి. ఓ దిక్కు దేశమంతా పండుగ జరుగుతుంటే ఇదేందో తెలియనోళ్ళు రోజు లెక్కనే సాన్పు జల్లి, వంటలుండి, బట్టలు విండి టీవీల మహిళా దినోత్సవం సంబరాలు చూసుకుంటా మురిసిపోయిండ్రు.